నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఎప్పుడైతే కైలాసం నుంచి లక్ష్మీ సరస్వతి పార్వతి అనసూయాదేవి ఇంటికి వచ్చి తలుపు కొట్టి పతిభిక్ష పెట్టమ్మా అంటారు. ఆమె తలుపు తీసుకుని లోపల రండమ్మా రండి కూర్చోండి అంటుంది. అని కూర్చోబెట్టి పతిభిక్ష పెట్టమ్మా పతిభిక్ష ఏమిటి? అప్పుడు కొంచెం ఆలోచించి రండమ్మా లోపలికి రండి, పసిబిడ్డలు ఉన్నారు, వారిని ఒకసారి చూడండి, వాళ్ళలో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూసుకోండి అంటుంది. అంటే సరే గబగబా వాళ్ళు ఉయ్యాల దగ్గరకు వచ్చిస్తారు. ఆ ముగ్గురు కూడా ఉయ్యాల చుట్టూ తిరుగుతారు. ఆ పసిబిడ్డలు నవ్వుతో కేరింతాలు కొడుతూ కాళ్ళు చేతులు ఒళ్ళెల్లా ఆడించుకుంటూ ఉంటారు. ముగ్గురు ఒక్కలాగే ఉంటారు. కానీ పాపం వాళ్ళు కనిపెట్టలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఏమిటో అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, గబగబా అనసూయమ్మ దగ్గరికి వెళ్ళి మాకు పతిభిక్ష పెట్టమ్మా అంటారు. అనగానే అప్పుడు అనసూయాదేవి ఈ పసిబిడ్డలు ఒకసారి మనసులో తలుచుకుని భర్తను తలుచుకుని ఈ పసిబిడ్డల నిజస్వరూపము వచ్చుగాక అంటుంది. అనగానే ఆ ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షంగానే చాలా సంతోషిస్తుంది. వీళ్ళు కూడా లక్ష్మీ సరస్వతి పార్వతి కూడా మారువేషాల్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడాను నిజస్వరూపంలోకి వచ్చేస్తారు. బయటికి వెళ్ళిన ఋషి కూడా ఇంటి లోపలికి వస్తాడు. వచ్చి అత్రి మహర్షి వాళ్ళని చూసి చాలా సంతోషిస్తారు. అమ్మ అనసూయమ్మ, నిన్ను పరీక్ష చేయడానికని వచ్చాము. నువ్వు పతివ్రత అంటే ఒకసారి పరీక్ష చేద్దామని వచ్చాం. నువ్వు పతివ్రతవి, నువ్వు పతివ్రత లక్షణాలు, పతివ్రత ధర్మం చాలా పాటిస్తున్నావు అమ్మా, చాలా సంతోషించాం. నీకేం కావాలో కోరుకోమని అడిగితే అంటుంది, మాకు సంతానం లేదు స్వామి, మాకు మీరు ముగ్గురు కూడా పుత్రులుగా రావాలి మా ఇంటికి అంటే సంతోషించి వారు ముగ్గురు ఏం చేస్తారంటే ఒక్క రూపం దాల్చి మన అనసూయాదేవి గర్భాన్న జన్మిస్తారు. అతనే దత్తాత్రేయ స్వామి. అదేనమాట. మంగళం జయ మంగళం అనసూయదేవికి మంగళం జయ మంగళం అత్రి మహాముని అత్యంత ప్రియ సతి పతివ్రతారత్నం. అత్రి మహాముని అత్యంత ప్రియ సతి పతివ్రతారత్నం. ధాత్రియందు ప్రీతి పొందిన వ్రాలు సత్యమూర్తికి జయమంగళం శుభమంగళం.